ఇంకొకటి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి అంటున్నారు కాబట్టి రాజ్యసభలో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ 3 సీట్లు ఇటు కూటమి నేతలకే వస్తాయి. 2 టీడీపీకి, 1 జనసేనకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూడా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే అప్పుడు కేంద్ర మంత్రి రాజ్యసభ ఎంపీ నుంచి ఈయన కేంద్ర మంత్రి పదవి ఇస్తారు నాగబాబుకి అని అయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత? 2 సీట్లు టీడీపీకి, 1 జనసేనకి ఇస్తారా? బీజేపీ ఏమైనా మాకు వాటా కావాలని అడిగే అవకాశం ఏమన్నా ఉంటుందంట? 3 స్థానాలు ఆయనకి ఇచ్చినప్పుడే ఒక లోక్సభ స్థానాన్ని త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2 లోక్సభ సభ్యులు ఉంటే కర్ణాటకలో ఒక ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లోక్సభ సభ్యులు ఉన్నా కూడా జనసేన పార్టీకి కేంద్రంలో స్థానం దక్కల. కాబట్టి దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఆరాట పడతారని కానీ దానికోసమే వాళ్ళ అన్నయ్యని ఎన్నిక చేస్తారని కానీ మాత్రం నేనైతే భావించట్లేదు. నిజంగా వాళ్ళ అన్నయ్యని ఎన్నిక చేసే వ్యక్తి అయితే తనకిచ్చినటువంటి 2 లోక్సభ స్థానాల్లో ఓ దాంట్లో ఆయన నిలబెట్టుకునేవాడు కదా. అప్పుడు పొత్తుల్లో భాగంగా ఇవ్వలేదు, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి అంటే అప్పుడు ఆయనకి స్వతంత్రం ఉంది. అప్పుడు స్వతంత్రం ఉంది ఆయనకి. 2 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది 1 స్థానం కావచ్చు. 2 స్థానాలు ఉన్నప్పుడే అన్నకి ఇవ్వని వ్యక్తి 1 స్థానం ఉంటే ఇస్తాడని మనం ఎలా భావించాలా? ఇది ఊహాగానాలే తప్ప వాస్తవంగా చూస్తుంటే మనం ఆలోచిస్తే మనకు అది వాస్తవం కనపట్టలేదు కదా. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదే మాట అంటున్నారు, మీరు ఇలాంటివి వద్దు అని చెప్పాడు కదా. ఆయన ఖండించాడు కదా, దాన్ని ఏమి ప్రోత్సహించలేదు కదా. ఇవన్నీ అంటున్నాయి. అసలు మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ మీకు ఆలోచన ఉందా? ఎందుకు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు? ఇలాంటి ఆలోచన ఇక్కడ రావద్దు. పదవులు ఆశించేవాళ్ళు పార్టీలో చేరొద్దని చెప్తానే ఉన్నాడు కదా. సీఎం పదవి కూడా నాకు వద్దు, సీఎం కుర్చీకి చంద్రబాబే అసలైన కరెక్ట్ అయిన మనిషి అని మొన్న కూడా చెప్తున్నారు. నేను ఇంకా నేర్చుకోవాలంటున్నాడు. ఈ రోజు కూడా గతంలో నాకు తెలిసిన, నేను చిత్ర పరిశ్రమకు చెందిన వాడిగా, దగ్గరగా పవన్ కళ్యాణ్ చూసిన వ్యక్తిగా, 2014లో అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన దూకుడు చూసిన నేను, జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయన దూకుడుగా మాట్లాడిన విధానం చూసిన నేను, ప్రశ్నించే తత్వం చూసిన నేను, ఈరోజు ఆయన గెలిచిన తర్వాత 21 మంది అంటే 100కు 100% శాసనసభ్యులు, 2 లోక్సభ సభ్యులు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి అధినేత అయి ఉండి ఈరోజు అంత సమన్వయంతో పనిచేస్తున్నాడు అంటే ఆయన చాలా రాజకీయంగా పరిణితి చెందాడని అయితే నేను భావిస్తున్నాను. ఆయన దూకుడేందో నాకు కనపట్టలేదు. ఇక్కడ చాలా చక్కగా రాజకీయ పరిణితి ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడని కానీ, చంద్రబాబు నాయుడు గారితోటి మాట్లాడకుండా, వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు మాట్లాడుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని కానీ అయితే నేనైతే భావించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.